విజయవాడలోని ఏలూరు రోడ్డు దగ్గర ఉన్న ఆంధ్ర బ్యాంకు పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్షంగా అందిస్తారు. షాహీన్, కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి 500 అలాగే 1000 రూపాయల నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త నోట్లను జారీ చేసేందుకు అధికారుల ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ కూడా కొత్త నోట్లను 500 అలాగే 1000 రూపాయల నోట్లను జారీ చేయడం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా అధికారులు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతాల్లో చూస్తే కనుక విజయవాడ అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా అన్ని బ్యాంకుల్లోనూ అలాగే ప్రధాన పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ బ్యాంక్ తమ వద్ద పాత నోట్లను మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయవాడ నగరంలో ప్రస్తుతం విజయవాడ నగరంలో ఏలూరు రోడ్డుని ఆంధ్ర బ్యాంకులో మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచే దాదాపు 6 గంటల ప్రాంతం నుంచే వినియోగదారులు అలాగే ప్రజలంతా కూడా బ్యాంక్ పరిసరానికి చేరుకోవడం జరిగింది. తమ వద్దనటువంటి 500 రూపాయలు అలాగే 1000 రూపాయల నోట్లను తీసుకుని అలాగే తగిన గుర్తింపు కార్డులను కూడా తీసుకుని వీళ్ళందరూ కూడా బ్యాంక్ వాళ్ళకు వచ్చడం జరిగింది. వీళ్ళందరి కోసం వచ్చేవారి ప్రతి ఒక్కరి కోసం కూడా వాళ్ళ వద్ద ఉన్నటువంటి నగదును కొత్త నోట్లుగా ఇచ్చేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాము దాదాపు బారులు తీరి ఉన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వినియోగదారులు అలాగే బ్యాంకు ఖాతాదారులు వారి వద్ద ఉన్నటువంటి నోట్లను మార్చుకునేందుకు వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. వీరి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంక్ అధికారులు ప్రత్యేకంగా అదనంగా కౌంటర్లను ఏర్పాటు చేసి అలాగే సిబ్బందిని కూడా ఎక్కువగా ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళందరూ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరందరికీ కూడా చూస్తే కనుక తగినటువంటి ఆధార్ కార్డు లేదంటే కనుక ఓటర్ కార్డు లేదంటే పాన్ కార్డును తీసుకొని వచ్చి వారిని బ్యాంక్ సిబ్బందికి చూపించి తమ వద్ద నగదును కౌంటర్లో సబ్మిట్ చేసి వాటిని కొత్తగా జారీ చేసినట్టు 500 అలాగే 2000 రూపాయల నోట్లను కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నగదును ఎలా మార్పిడి చేసుకున్నారు? నగదు మార్పిడి కదండి, అకౌంట్లో డ్రా చేసి నో డిపాజిట్ కాదు, విత్డ్రా చేసి. ఎంత అమౌంట్ ఇచ్చారు మీకు? 10,000. కొత్త నోట్లు ఏమైనా జారీ చేస్తారా? లేదండి, ఓన్లీ హండ్రెడ్స్ ఓన్లీ హండ్రెడ్స్. ఓకే, 10,000 అంటే 2 అకౌంట్స్లో 10,000 విత్డ్రా చేయలేదు. అది విత్డ్రానే, ఓన్లీ విత్డ్రానే, డిపాజిట్ చేయలేదు. మా అకౌంట్లో తీసుకున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి బ్యాంక్ దగ్గర? పర్లేదు సార్, కొంచెం కోఆపరేట్ చేయాలి తప్పదు. అదేవిధంగా మనతో పాటు మరికొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 500 అలాగే 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం జరిగింది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ప్రయోజనం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సామాన్య ప్రజలకి చాలా మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నానండి. నల్ల కుబేర్లందరూ తెల్లబోయేటట్టు ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా నచ్చింది నాకు. సామాన్య ప్రజలకి వీళ్ళందరూ కూడా ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సమాజంలో చాలా వరకు ఈ నకిలీ నోట్లు కూడా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితిగా ఏర్పడ్డాయి. వీటన్నిటి కూడా నిరోధించడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగానండి. వాళ్ళందరూ కూడా నల్ల కుబేర్లందరూ కూడా తెల్లబోయేటట్టు చేసినందుకు నకిలీ నోట్లు కూడా అరికట్టడానికి చాలా అవకాశం ఉందండి. మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చెప్పండి. ఏర్పాట్లు ఏం లేదు సార్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. పైగా అదనపు క్యూలు ఓపెన్ చేస్తా ఉన్నారు, అది చేయలేదు. చాలా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చా? ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాను. మార్నింగ్ 10కి వచ్చాను, ఇప్పుడు 11:30 లైన్లోనే. నేను ఆధార్ కార్డు తీసుకొచ్చాను, అకౌంట్ నెంబర్ తీసుకొచ్చాను. ఇది పరిస్థితి. మొత్తం మీద చాలా మంది వందల సంఖ్యలో ఇక్కడ బ్రాంచ్ వద్ద వాళ్ళ కోసం నగదును మార్పిడి చేసుకుని తన వద్ద ఉన్నటువంటి 500 లేదా 1000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడం అలాగే ఎక్స్చేంజ్ చేసుకునేందుకు వీలుగా వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే వాళ్ళకి ఉన్నటువంటి ఖాతాదారులకు ఉన్నటువంటి వాళ్ళ సందేహాలను కానీ అలాగే అనుమానాలు కానీ నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా బ్యాంకు సిబ్బంది కూడా దగ్గరుండి వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బ్యాంకు సిబ్బంది మేడం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, వచ్చేటటువంటి ఖాతాదారులకు అంటే వాళ్ళు ఎలాంటి ఆధారాలు తీసుకురావాల్సి ఉంటుంది, ఆ ప్రక్రియను ఎలా పూర్తి చేసుకోవాలి? ఆధార్ కానీ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి వాళ్ళు ఏదైనా వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి తెచ్చుకోవాలండి. దాని జిరాక్స్ తెచ్చుకున్నా సరిపోతుంది. వాళ్ళకి కనుక అకౌంట్ ఉంటే అకౌంట్కి ఆధార్ లింక్ అయితే సరిపోతుందండి. వాళ్ళ దగ్గర ఉన్న పాత 500 అండ్ 1000 రూపీస్ నోట్స్ డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళ అకౌంట్లో రోజుకి 50,000 చొప్పున చేసుకోగలరు. 50,000కి మించి ఎక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ అయి ఉంటే కనుక ఎంతైనా డిపాజిట్ చేసుకోగలరండి.
ఇప్పుడు మామూలుగా ఇలా అకౌంట్ లేని వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైనా మామూలు అకౌంట్ లేని సాధారణ వ్యక్తులు ఎవరైనా వస్తే కనుక మేము ఒక ఫామ్ ఇస్తున్నాము. ఈ ఫామ్ లో మీరు ఒక ఆధార్ గానీ ఏదైనా వ్యాలిడ్ జిరాక్స్ కాపీ తీసుకుని వచ్చి మీ దాని నెంబర్ ఉంటుంది కదా, ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఫిలప్ చేసి మీ దగ్గర ఉన్న నోట్ల వివరాలు ఇక్కడ రాసి మీ పేరు రాసి ఇస్తే కనుక మేము అది చెక్ చేసుకుని మీకు ఎక్స్చేంజ్ చేసి, ఎక్స్చేంజ్ కూడా సిస్టమ్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మేము సిస్టమ్ లో ఎంటర్ చేసి రోజుకి 4,000 చొప్పున మీకు ఎక్స్చేంజ్ చేసి ఇవ్వగలుగుతాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ 4,000 లిమిట్ అనేది కూడా కొన్ని రోజుల వరకు మాత్రమే, అది ఈ నెల 24 వరకు మాత్రమే. దీనికి కారణం ఏంటంటే మార్కెట్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక్కరికే డబ్బులు ఇచ్చేస్తే మిగిలిన వారికి అందవు కాబట్టి ప్రతి ఒక్కరికి అందాలన్న లిమిట్ కోసం అని ఈ 4,000 అకౌంట్లో డ్రా చేసుకోవాలి మీ డబ్బులు అనుకుంటే కనుక మీ చేతి అవసరాల కోసం రోజుకి 10,000 చొప్పున, వారానికి 20,000 లిమిట్ అండి మీరు డ్రా చేసుకోగలరు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకునేది ఏంటంటే పబ్లిక్ అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళాలి, మార్కెట్లో లిక్విడిటీ జరగాలని మాత్రమే ఈ లిమిట్ పెట్టారు ప్రధానమంత్రి గారు, మా బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళు కలిసి. దీన్ని మీరు సమన్వయం పాటించి కొద్దిగా అర్థం చేసుకోగలిగితే ఈ 24 వరకు కూడా ముందు మార్కెట్లో అందరికీ, చిన్నపాటి వాళ్ళకి అందరికీ, అన్ని వర్గాల వారికి కూడా డబ్బులు అందుతాయని మేము ఆ లిమిట్ పెట్టడం అనేది జరిగింది. కొన్ని రోజుల తర్వాత దీన్ని సమీకరిస్తారు, మళ్ళీ దానిలో మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. ప్రస్తుతం మాత్రం జరుగుతున్న పద్ధతి ఇలా ఉందండి. అలాగే ఈ బ్యాంక్ దగ్గర ఏటీఎంల పరిస్థితి అంటే ఏటీఎం నుంచి ఎంత మేర డ్రా చేసుకోవచ్చు, అలాగే ఏటీఎంలో కొన్ని చోట్ల డిపాజిట్ చేసే మిషన్ కూడా ఏర్పాటు చేయడం, వాటి ద్వారా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉందా? చేసుకోవచ్చండి, కానీ ప్రస్తుతం కొన్ని రోజుల వరకు మాత్రమే డిపాజిట్ మెషిన్స్ పనిచేయవు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అకౌంట్లు బాగా ఓల్డ్ అకౌంట్స్ ఉన్నాయి, వాటికి ప్రూఫ్ ఆధార్ అని, వాటర్ కార్డ్ అని, పాన్ కార్డ్ అని లింక్ చేసలేవు. అది మెషిన్ గమనించినా ఏం చేస్తుందంటే రిజెక్ట్ అయిపోతాయి. దానికి కూడా ఒక ఫైర్వాల్ ఉంటుంది, రిజెక్ట్ అయిపోతాయి మీ అమౌంట్. సో అంతసేపు క్యూలో నుంచి రిజెక్ట్ అయిపోవడం ఇబ్బంది కాబట్టి వాటిని కూడా సెట్ చేస్తారు. మీరు ఓల్డ్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏటీఎం నుంచి డ్రా చేసుకోగలుగుతారు. డ్రా చేయడం ఏటీఎం కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరు డ్రా చేయగలుగుతారు. ప్రతి రోజుకి మాత్రం ఈ 2,000 చొప్పున మాత్రమే డ్రా చేయగలరండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే పాత అకౌంట్స్ ఉన్నాయి, రన్నింగ్ లో లేని అకౌంట్స్, వాళ్ళందరూ కూడా బ్యాంకుకి వచ్చి మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి ఉంటే ఇక్కడ చేసుకోగలుగుతారు. మెషిన్స్ ని రేపటి నుంచి ఏటీఎంస్ పనిచేస్తాయండి. ఈ రోజు వరకు మాత్రం బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఖాతాదారులు ఖచ్చితంగా అంటే వాళ్ళ ఖాతా ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళే తప్పనిసరిగా రావాల్సి ఉంటుందా? ఏం సార్? ఖాతా కలిగిన వాళ్ళే స్వయంగా రావాల్సి ఉంటుందా, లేదంటే ఖాతా కలిగిన అకౌంట్ బుక్ తీసుకొని వేరే వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు? లేదండి, ఖాతా ఎవరికైతే ఉందో వాళ్ళే స్వయంగా రావాలండి. ఎందుకంటే ఈ ప్రూఫ్ అనేది వాళ్ళ అకౌంట్ కి లింక్ అయిందా లేదా, వాళ్ళే వస్తున్నారా లేదా, ఇప్పుడు కూడా ఈ దీనిలో కూడా ఏ లూప్ హోల్స్ లేకుండా సమన్వయంగా అందరికీ న్యాయం జరగాలి కాబట్టి ఎవరి ఖాతాలో వారే లావాదేవీలు జరుపుకోగలరండి. ఓకే, అంటే ఎక్కువగా రష్ వచ్చేట అవకాశం ఉంది, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు బ్యాంకుల్లో బ్రాంచ్ ఇక్కడ కౌంటర్ల సంఖ్య ఏమైనా పెంచే అవకాశం ఉందా? మీరు చూస్తున్నట్టయితే గమనించారు, ఈ ఫ్రంట్ లైన్స్ అన్ని కూడా ఈ ఎక్స్చేంజ్ కోసము అమౌంట్ డిపాజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఏర్పాటు చేశామండి. మిగిలిన లావాదేవీలు కూడా మేము ఆపడానికి లేదు కాబట్టి ఉన్న స్టాఫ్ నే దీనికే ఎక్కువ కేటాయించాం. ఉన్న వాటి అందరూ కూడా మా ఏజీఎం గారితో సహా దీని మీదే పనిచేస్తున్నారు. సిబ్బంది అంతా కూడా దీని మీదే ఎక్కువగా కేటాయించారు. అందరూ కూడా దీనికే ఎక్కువగా సమయాన్ని ఇస్తున్నాము, దీని మీద ఎక్కువ నటిస్తున్నాము. సెలవు రోజులు రాబోతున్నాయి, శనివారం అలాగే ఆదివారం రాబోతున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయండి. మేమందరం కూడా నార్మల్ బ్యాంకింగ్ టైమ్స్ లో మేము శని ఆదివారాలు కూడా ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడే ఉంటాము. మిగిలిన పబ్లిక్ కి, కస్టమర్స్ అందరికీ నార్మల్ వర్కింగ్ డేస్ లో ఎలా అయితే బ్యాంక్ రన్ అవుతుందో అలాగే శని ఆదివారాలు కూడా మేము సేవలు జరుగుతూ ఉంటాయి. ఇది పరిస్థితి. బ్యాంకు సంబంధించి వచ్చేటువంటి ఖాతాదారులు కానీ అలా కస్టమర్స్ మార్పిడి చేసుకుని వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా చూస్తే కనుక పోలీసులు ప్రత్యేకంగా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి బ్యాంకు వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఎక్కువ మేరకు నగదుతో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని ప్రతి బ్యాంకు వద్ద దాదాపు 3 నుంచి 5 వరకు కానిస్టేబుల్ను ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రతా పరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే డీజీపీ సాంబశివరావు గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు అలాగే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అన్ని బ్యాంకుల వద్ద ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేయాలని, నిఘాను కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఈ మేరకు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోస్ట్ ఆఫీసుల దగ్గర కానీ ఇటు బ్యాంకుల దగ్గర కానీ అలాగే ఏటీఎం సెంటర్ దగ్గర ప్రధానంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.